కరోనా పాండమిక్ పీరియడ్ లో మనకి ఐబిపిఎస్ ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. ఐబిపిఎస్ PO 10 నోటిఫికేషన్ హ్యాస్ రిలీజ్ నౌ. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ వీటన్నిటి విషయాల గురించి ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. నౌ ఈ ఐబిపిఎస్ 10 నోటిఫికేషన్ కి ఎవరెవరు ఎలిజిబుల్, వారి ఏజ్ ఎంత ఉండాలి? August 1st 2020కి మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ ఉండాలి. అంటే 20 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వారి ఏజ్ ని August 1st 2020 తోటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఐబిపిఎస్ 10 నోటిఫికేషన్ కి ఎలిజిబుల్. కానీ వారు 26th August 2020కి వారి యొక్క గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. 26th August 2020కి వారి గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసి ఉండాలి. పర్సంటేజ్ తోటి లిమిట్ ఏమీ లేదు, కానీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫీజ్ 175 రూపీస్ ఫర్ SC, ST, PWD అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ క్యాండిడేట్స్, అండ్ ఫర్ రిమైనింగ్ పీపుల్ ఇట్ ఈస్ 850 రూపీస్. ఐబిపిఎస్ సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో వచ్చేటటువంటి మార్కులు అనేవి ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్కులు మాత్రమే. అంటే ఇందులో వచ్చేటటువంటి మార్కులు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కన్సిడర్ చేయరు. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో వచ్చే మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చే మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తారు. ఇయర్ రేషియోలో కన్సిడర్ చేస్తారు. 80-20 కాంబినేషన్ ఇన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ, ఈ రెండింటిని కలిపి 100 మార్క్స్ గా మీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కన్సిడర్ చేసి దానిలో ఎవరైతే టాపర్స్ ఉన్నారో మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ లో మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. 3 సెక్షన్స్ ఉంటాయి. 3 సెక్షన్స్ నుంచి ఇంగ్లీష్ లో మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ హియర్ అండ్ ఎవ్రీ సెక్షన్ హ్యాస్ 20 minutes టైం. టోటల్ గా మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 1 hour కండక్ట్ చేస్తారు. ఈ 1 hour ని 3 ఈక్వల్ పార్ట్స్ గా చేసి టైం ని 20 minutes, 20 minutes, 20 minutes ప్రతి సెక్షన్ కి ఇవ్వటం జరుగుతూ ఉంది. అయితే ఇంగ్లీష్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 క్వశ్చన్స్ వస్తాయి, రీజనింగ్ ఎబిలిటీ నుండి 35 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ గా మొత్తం మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 100 క్వశ్చన్స్ తో జరుగుతుంది. 100 మార్క్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ కి 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంది. మార్క్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, తప్పుపోయినట్లయితే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మొత్తం 60 minutes లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగేది ఏదైతే ఉందో అందులో వచ్చేటటువంటి మార్కులు ఓన్లీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ ఎగ్జామ్ కి అర్హత తెచ్చుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఈ 3 సబ్జెక్టులు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కూడా ఉంటాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ చూసినట్లయితే మెయిన్స్ ఎగ్జామ్ లో మొత్తం మనకి 155 క్వశ్చన్స్ ఇస్తారు. మొత్తం 200 మార్క్స్ ఉంటాయి. 3 hours టెస్ట్ జరుగుతుంది. ఇంకొక ½ an hour లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ జరుగుతుంది. అంటే మొత్తం మెయిన్స్ ఎగ్జామినేషన్ 3.5 hours జరుగుతుంది. అయితే ఇందులో జరిగే 3.5 hours ఎగ్జామ్ లో 3 hours మాత్రం మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ టెస్ట్ సెక్షన్ అనేది రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్. ఇంతకు ముందు కాలంలో కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది సపరేట్ గా ఉండేది, కానీ కొన్ని రోజుల క్రితం నుండి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ రెండింటిని కలిపి దీనిలో మనకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇందులో మనకి 45 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 45 క్వశ్చన్స్ కి సంబంధించి మనకి 60 minutes టైం ఇచ్చారు. మొత్తం మార్కులు 60 మార్క్స్. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే
40 క్వశ్చన్స్ కి 60 మార్క్స్ ఎలా ఇస్తారు? ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ కి ఒక్కొక్క క్వశ్చన్ కి 2 మార్క్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. టైం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ గా మీకు ఇచ్చినటువంటి 3 అవర్స్ టైంలో 1/3 టైం అంటే 1 అవర్ మొత్తం ఓన్లీ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ సెక్షన్ కి ఇచ్చేశారు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే కనుక ఇక్కడ మీకు 60 మార్క్స్ కూడా స్కోర్ చేసే అవకాశం ఉంది. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ కి 40 మార్క్స్ ఉంటాయి. వీటిని ఆన్సర్ చేయడానికి మనకి 35 మినిట్స్ టైం ఉంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ అండ్ దెన్ 40 మినిట్స్. డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ మీరు టెర్మినాలజీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇంతకుముందు న్యూమరికల్ ఎబిలిటీ అన్నారు, ఇక్కడ డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నారు. సో కాన్సన్ట్రేషన్ మొత్తం దేని మీద ఉంటుందో మెయిన్స్ ఎగ్జామినేషన్ లో మీకు ఈ నేమ్ తోటే అర్థమైపోయింది. ఇక్కడ 35 క్వశ్చన్స్ ఉన్నాయి, 60 మార్క్స్ ఉన్నాయి, టైం మాత్రం 45 మినిట్స్ ఉంది. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ లో 2 పార్ట్స్ గా జరుగుతుంది. ఒకటి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రెండోది లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి మనకి 3 మార్క్స్ 3 అవర్స్ టైం ఉంది. అలాగే లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ కి 30 మినిట్స్ టైం ఉంది. ఇందులో జనరల్ గా స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ లో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే తక్కువ టైంలో తక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేసి ఎక్కువ మార్కులు సంపాదించాలి. అది ఎలా? ఇది స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అనేది ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఒకటి ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ కి ఇంకొక స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ టు ఎగ్జామ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ దట్ ప్లేస్ కీ రోల్ ఇన్ యువర్ సక్సెస్. ఇంపార్టెంట్ షెడ్యూల్, టెంటేటివ్ డేట్స్ ఏమేమి ఉన్నాయి? ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఆగస్ట్ 5 నుండి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ibps.in వెబ్సైట్ ఓపెన్ చేసి దానిలో మీరు ఆన్లైన్ అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలి. లాస్ట్ డేట్ టు సబ్మిట్ దట్ ఫార్మ్ ఇస్ ఆగస్ట్ 26th. And then preliminary examination dates are also released. Preliminary examination dates also released October 3rd, 10th and then 11th. Next mains examination schedule November 28th. మెయిన్స్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది ఏప్రిల్ 2021 కి ఇస్తారు. ఏప్రిల్ 2021 ఇయర్ ఫైనల్ అలాట్మెంట్. ఐబిపిఎస్ జరిగేటటువంటి ఐబిపిఎస్ క్లర్క్ కానివ్వండి, పిఓ కానివ్వండి, ఎస్ఓ కానివ్వండి, ఇంతకు ముందు నుంచి మనకి వస్తున్నటువంటి ట్రెడిషన్ ఏంటంటే ఏప్రిల్ 1st of every year IBPS will release clerk result, PO result and then SO result. Like the same, this year also they are going to release these results on next year, that is 2021 April 1st. And when you look at number of vacancies, ఇంతకు ముందు మనకి చాలా బ్యాంకులు ఉండేవి, 19 or 20 బ్యాంక్స్ ఉండేవి. రీసెంట్ గా మెర్జర్ అవటం వల్ల ఆ బ్యాంక్ లిస్ట్ అనేది మనకి ఇప్పుడు మొత్తం 11 బ్యాంక్స్ అయింది. అయితే చాలా మంది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తారు. ఈ వేకెన్సీ పాయింట్కి వద్దాము. ఒకసారి మనం బ్యాంక్స్ చూసినట్లయితే ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా 0 వేకెన్సీస్ రిపోర్టెడ్, ఇట్ ఈస్ 0. బ్యాంక్ ఆఫ్ ఇండియా 734, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ఆర్. ఫస్ట్ 3 లైన్స్ మాత్రమే మనం చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 0 అని ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 734, దే నీడ్ 734 ఎంప్లాయీస్. బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎన్ఆర్ నాట్ రిపోర్టెడ్. ఈ మూడిటికి మీనింగ్ తెలుసుకుందాం. 734 అంటే అది క్లియర్ ఎవరికైనా సరే. 0 అని ఉంది, 0 గురించి మళ్ళీ మాట్లాడదాం. నాట్ రిపోర్టెడ్ అంటే యాజ్ ఆన్ టుడే దే ఆర్ అనేబుల్ టు డిసైడ్ హౌ మెనీ ఎంప్లాయీస్ దే నీడ్. So they still have time till the final selection. So NR అన్నట్లయితే doesn't mean that Bank of Maharashtra are not going to select candidates. అలా అని కాదు. ఫైనల్ సెలక్షన్ అలాట్మెంట్ అయిపోయే లోపు వీరు ఎంతమంది ఎంప్లాయీస్ వీరికి కావాలి అనేది వీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ రిపోర్ట్ చేయటం జరగలేదు, కానీ ఫ్యూచర్ లో చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 0 గురించి మాట్లాడదాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 0 అని అన్నాం. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో రీసెంట్ గా మెర్జర్స్ కూడా జాయిన్ అయినాయి. ఇక్కడ స్టిల్ 0 అని చెప్పారు. ఎందుకు 0 ఉంది అని అంటే మా ప్రిడిక్షన్
Bank of Baroda may come up with PGDBF notification as it does every year. పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నోటిఫికేషన్స్ తోటి రాబోతుంది కావచ్చు, కాబట్టి ఇక్కడ 0 నోటిఫికేషన్స్ ఉన్నాయేమో. చాలా మంది మెర్జర్లు జరిగిపోతా ఉన్నాయి, వేకెన్సీస్ తక్కువ ఉంటున్నాయి అని అనుకుంటా ఉంటారు. సో టోటల్ గా ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ మన చేతుల్లో ఉన్న ప్రెసెంట్ నోటిఫికేషన్ చేతిలో పెట్టుకున్నట్లయితే దిస్ నోటిఫికేషన్ హెస్ కమ్ ఫర్ 1167 వేకెన్సీస్. పాయింట్ నెంబర్ 1, మాకు మా గురువు గారు చెప్పినటువంటిది ఏంటి అంటే ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో చూడొద్దు, మీకు ఎన్ని వేకెన్సీలు కావాలో చూడండి. మనకి ఒక జాబ్ కావాలి అని అన్నారు, దానికంటే ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఐఎమ్ రెడీ ఫర్ ద ఎగ్జామ్. ఒక ఆస్పిరెంట్ ఈ మైండ్ సెట్ తోటి చూడాలి. నంబర్ 2, ఇక్కడ 0 నోటిఫికేషన్ 0 వేకెన్సీస్ రిపోర్ట్ చేసినవి 3 బ్యాంకులు మాత్రమే ఉన్నాయి, 5 బ్యాంకులు నాట్ రిపోర్టెడ్. సో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ 0 రిపోర్ట్ చేసిన బ్యాంక్స్ పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నోటిఫికేషన్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. వీటన్నిటికీ రీసెంట్ ప్రూఫ్ కూడా మీకు ఒక్కటి చెప్తాను. బ్యాంక్స్ కి స్టాఫ్ అవసరం ఎంత ఉంది అన్నదానికి రీసెంట్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ సిబిఓ. రీసెంట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్. వారికి ఎంప్లాయీస్ కావాలి, నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రాసెస్ రన్ చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇదంతా చేసే టైం కూడా లేక సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అనే ఒక కొత్త నోటిఫికేషన్ ని సృష్టించి ఎంప్లాయీస్ ని తీసుకోవడానికి రెడీ అయిపోయారు. లైక్ ఎస్బీఐ ఎవ్రీ బ్యాంక్ నీడ్ స్టాఫ్, హ్యూమన్ స్టాఫ్ కంపల్సరిగా రావాలి. కాబట్టి ఇక్కడ 1167 వేకెన్సీస్ ఉన్నాయని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. పాయింట్ నెంబర్ 1, మనకు కావాల్సింది ఒక జాబు, అక్కడ అంతకంటే ఎక్కువ ఉన్నాయి. నంబర్ 2, నాట్ రిపోర్టెడ్ కేసుల్లో 5 బ్యాంకులు ఉన్నాయి, వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆస్పిరెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి, మైండ్ లో ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి. సో నెగిటివ్ మైండ్ సెట్ తోటి నెగిటివ్ థాట్స్ తోటి ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఒక ఆస్పిరెంట్ ప్రిపేర్ అవ్వకూడదు. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ కి ఆస్పిరెంట్స్ కూడా పాజిటివ్ వైబ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, శ్రీధర్ సిసి స్టూడెంట్స్ కి మనం ఇవాల్టి నుంచే, ఇవాళ అంటే 4th August 2020, ఇవాల్టి నుంచే మీకు IBPS PO ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అప్లోడ్ చేయడం జరుగుతా ఉంది. యూ కెన్ లాగ్ ఇన్ టు యువర్ అకౌంట్ అండ్ స్టార్ట్ రైటింగ్ యువర్ ఎగ్జామినేషన్. And for paid IBPS PO mock test and explanations, we will come up with paid mock test series very soon. In few days, very soon we will come up with paid course for IBPS PO mock test series. And in a day or two, we will release another video how to fill IBPS application form also. Till then, just prepare your mind to start preparation for IBPS PO right from the beginning. Notification ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచే పాజిటివ్ మైండ్ సెట్ స్టార్ట్ చేసి సబ్జెక్ట్ ని గెయిన్ చేసి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే అంత ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక డెఫినెట్ గా అక్కడ ఇచ్చినటువంటి 1167s లో మీ నంబర్ ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.